హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో నాన్నకు ప్రేమతో. నిజంగా నాన్నకు ప్రేమతో షో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలిచారు నాకు కూడా. అండ్ నాకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వాళ్ళల్లో ఒక నాన్న ఇప్పుడు నాతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ రైటర్, గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తనికెళ్ళ బద్ని గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. సో తనికెళ్ళ బద్ని గారు నమస్తే. నమస్తే రోషన్. తనికెళ్ళ బద్ని గారు ఇంతవరకు ఫ్యామిలీని ఎప్పుడు కూడా స్క్రీన్ మీదకి తీసుకురాలేదు. బట్ నా కోసం, సుమన్ టీవీ కోసం, ముఖ్యంగా నాన్నకు ప్రేమతో షో గురించి మీ ఇద్దరిని ఈరోజు కెమెరా ముందుకు తీసుకొచ్చారు. సో తనికెళ్ళ బద్ని గారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. మీ డైలాగ్ విని 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 చాలా మంది నాన్నలు కూడా నిజంగా మనం వెనకే పడి ఉన్నాం కదా, మనల్ని ఎవరు గుర్తించట్లేదు. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. కొడుకులు ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఆల్ ఓవర్ గ్లోబ్. అది యాక్చువల్గా నాది కాదు, ఆ రచన ఏమో ప్రకాష్ నాయుడు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ది. అది నేను ఒక నాన్న మీద ఒక పుస్తకం ఆవిష్కరణ జరుగుతోంది గుంటూరులో. అయితే నేను చదివింది నాది కాదు. ఆ పుస్తక ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు నాకు ఎవరు వాట్సాప్లో చాలా చెత్త, కొన్ని మంచి కూడా ఉంటాయి కదా. సందర్భం సరిగిపోయిందే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనేప్పుడు వాళ్ళు ఎవరు అడగలేదు, నేనే చదువుతున్నప్పుడు సడన్గా మా నాన్నగారు గుర్తొచ్చి నాకు గొంతు గద్గద్దం అయిపోయింది అన్నమాట. నా కళ్ళనీళ్ళు వచ్చాయి. నేనేం అనట్లే, వెనకాల ఎవరో కూర్చొని ఇలా వీపు రాస్తున్నారు. నాకు ఒక 1 మినిట్ అట్లా ఫ్రీజ్ అయిపోయా. అంటే ఎమోషన్ వల్ల ఏమిటంటే ఈ పొయిట్రీలో ఉన్న భావం, నా ఎమోషన్ రెండు యాడ్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఎవరు తీశారో కూడా తెలియదు నాకు. ఇక ప్రపంచవ్యాప్తంగా న్యూజిలాండ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అంటే కొడుకులు అందరూ ఫోన్ చేశారు. కొంతమంది అయితే మేము వెంటనే ఫోన్ చేసి మా నాన్నతో మాట్లాడడం, కొంతమంది నాన్నను చూడడానికి మేము విదేశాల నుంచి వచ్చేసాం ఇట్లా. సో అది చాలా మంచి కవిత, అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అది అంచేత కర్తృత్వం నాది. వెంటనే నాదనుకుని చాలామంది అబ్బాయి ఎంత బాగా రాసామంటే నాది కాదు నేను అని అతన్ని పిలిచి నేను సత్కారం చేసి ఇక్కడే ఓ శాలువా కప్పి మీడియా పరంగా మీడియా ముందు చెప్పా, ఇతను రాసింది, అతని పేరు ప్రకాష్. అది దీని నేపథ్యం. సూపర్ మేడం. మీ నేమ్ ఏంటి మేడం? సౌందర్య లహరి. ఓ, బయట ఇంటి పేరు సౌందర్య లహరి అదేనా? నేను రాఘవేంద్ర గారి సినిమాలు ఎక్కువ చేశారు కదా. లేదు, యాక్చువల్గా ఆదిశంకరాచార్య వారు సౌందర్య లహరి అని ఒక ఇది ఉందన్నమాట, కావ్య మంత్రశాస్త్రం మీద. అమ్మవారు సౌందర్య లహరి, అనంతమైన సౌందర్యాపు అలలు అమ్మవారు అని అట్లా రాశాడు. కడుపుతో ఉన్నప్పుడు మా ఆవిడ మేమిద్దరం సౌందర్య లహరి పారాయణ చేస్తుంటాం ఎక్కడ చెన్నైలో. ఫస్ట్ నేను 2 పేర్లు పెడదాం అనుకున్నా. ఒకటి దాక్షాయణి, రెండోది సౌందర్య లహరి. దాక్షాయణి అంటే దక్షుడి కూతురు అన్నమాట. ఆవిడ పార్వతే. క్షయజ్ఞం భగ్నం చేయించడానికి ఆవిడ కారణభూతురాలైంది. మొన్న కొంప ఏమైనా ముంచుతుందో ఏమో ఆ పేరు తీసేసి పొయిటిక్గా ఉంటుంది కదా అని లహరి అని పెట్టాను. వీడి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది, మహాతేజ. మా గురువు గారు సికింద్రాబాద్లో ఫస్ట్ టైం అయ్యప్పని పరిచయం చేసిన వాళ్ళలో ఒకడు. అయ్యప్ప సహస్రనామాల్లో మహాతేజ అని కూడా ఒక పేరు. జనరల్గా అందరి దేవుళ్ళకి తేజస్సు ఉంటుంది. ఆయన శాలిగ్రామంలో కట్టుకున్న ఇంటికి మహాతేజ అని పెట్టుకున్నాడు ఆయన. సో వీడు పుట్టినప్పుడు మా గురువు గారు జీవితాంతం గుర్తుంచుకోవడానికి ఏం చేశానంటే, మా వీడికి బారసాల కన్నా ముందు ఒకసారి గురువుగారిని మా ఇంటికి పిలిచి వీడిని ఆయన ఒళ్ళో పడుకోబెట్టి, సార్ వీడి పేరు నేను మీకు చెప్తాను, మీరు అనండి. ఏమిటి అంటే, మన ఇంటి పేరే వీడి పేరు సార్, మహాతేజ. అంటే పాపం ఆయన కళనీళ్ళు పెట్టుకుని ఆనందంతో ముద్దు అది దట్స్ హౌ వీడు మహాతేజ, ఈవిడ సౌందర్య. సో నాన్న వెనుక వెన్నెముక, ముందు దన్నుగా నిలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. మీకు ఎస్పెషల్లీ నాన్న అంటే ఏమని చెప్తారు? చిన్నప్పటి నుంచి మాతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా సినిమాలకి వాటికి ఎక్కడో వేరే కంట్రీ నుంచి కూడా వీడియో కాల్స్ లేకపోతే కాల్స్ చేసుకుంటూ మాట్లాడి చెప్తున్నా అన్నీ ఉన్నాయి. అండ్ నాకు పర్టికులర్గా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నప్పుడు 10th క్లాస్ ఏం కావాలరా అంటే నాకు ఒక కంప్యూటర్ కావాలి అని చెప్పా. సో 10th క్లాస్ మంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వు, నేను కొనిస్తా అన్నారు. నాకేమో హిందీ రాదు. ట్విస్ట్ ఏంటంటే హిందీ నేను నిజంగా ఫెయిల్ అయ్యా. ఆ రోజు నేను నైట్ ఫుల్ చాలా బాధపడిపోయి ఫుల్ ఏడుస్తూనే ఉండా. తర్వాత అదే రోజు నైట్ మాట్లాడారు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సిస్టమ్ ఉంది ఇంట్లో. నాకు అర్థం కాలే. సో అదేంటంటే నాకు ఒక బూస్ట్ లాగా ఇచ్చింది నిజంగా. సార్ సిస్టమ్ మీద ఉన్నా బట్ స్టిల్ ఐ కంప్లీటెడ్ మై అది మళ్ళీ చదువుకొని పాస్ అయ్యా. సో అదేంటంటే ఒక మోరల్ బూస్ట్ అంటారు కదా, అట్లా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఫెయిల్ అయినా తెచ్చిచ్చానని. ఓకే,
గ్రేట్ ఫాదర్. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మళ్ళీ పాస్ అవుతారు కదా అని. సౌందర్య లహరి గారు అంటే అమ్మాయిలను ఒకలాగా పెంచుతారు, అబ్బాయిలను ఒకలాగా పెంచుతారు, అబ్బాయిలను ఒకలాంటి స్కూలు, అమ్మాయిలకు ఒకలాంటి స్కూలు. ఇది చూసే విధానంలో మీ ఇంట్లో ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎక్కువ నన్ను ఇంకా చూస్తారు అలా అనుకుంటే. అలాంటి డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. బట్ చిన్నప్పటి నుంచి నాన్న బాగా మిస్ అయ్యి ఉంటారు, ఎందుకంటే చాలా బిజీ యాక్టర్. ఈ టైంలో నాన్న నా పక్కన ఉంటే బాగుండు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? అలా ఏడ్చిన సందర్భాలు అయితే లేవు, ఎందుకంటే మాక్సిమం ఉండకపోయినా అన్నిటికీ అటెండ్ అయ్యేవారు. బర్త్డేస్ అయితే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నా ఉండేవారు, అన్నీ అటెండ్ అయ్యారు. సో అలా ఎప్పుడు ఏడవలేదు. ఎప్పుడు ఉన్నంత టైం మాక్సిమం ఇంట్లో స్పెండ్ చేసేవారు. మాకెప్పుడు ఇలా లోటు టైప్ ఏం అనిపించలేదు. నాన్న అంటే చాలా ఇష్టం కదా. అవును. పెళ్ళి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు బాధపడలేదా? అస్సలు బాధపడలేదు. అంటే రెగ్యులర్ గా రోజు వస్తాను, ఎవ్రీడే ఏదో ఒకటి వండి పంపిస్తాను. సో ఇక్కడ వచ్చి వండి పెడతారా. సో అసలు ఎవ్వరూ బాధపడలేదు. బాధపడద్దని కూడా చెప్పాను నేను. అవునా? అస్సలు ఎవ్వరూ బాధపడలేదు. హ్యాపీగా అన్ని హ్యాపీగానే చేసుకున్నాం. మీరు ఎప్పుడన్నా ఫీల్ అవుతారా సార్, కూతురికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫాదర్తో? ఇది చిన్నప్పుడు కృష్ణాయిలు లాగేసింది. ఎక్కడ నేనేమో ఇక్కడ ఉన్నా చెన్నైలో, నేను మా ఆవిడ పిల్లాడు, నాకు అసిస్టెంట్ మహర్షి, జనార్దన్ మహర్షి. యాక్చువల్గా మా ఆవిడ రాకముందే నా జీవితంలో జనార్దన్ మహర్షి ప్రవేశించాడు. వీళ్ళిద్దరిని వచ్చి ఒక విధంగా మా ఆవిడికి సపోర్ట్ చేస్తూ వీళ్ళని పెంచిన వాడు జనార్దన్ మహర్షి. వాడు ఇప్పటికి కూడా వాడికి ఫస్ట్ వీళ్ళు ఫోన్ చేయగానే ఫస్ట్ అటెండ్ అయ్యేది మహర్షి. ఇప్పటికి కూడా వాడు దీపావళికి వీళ్ళకి టపాకాయలు కొనిపెడుతుంటాడు. ప్రతి సంవత్సరం వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి ఏం కావాలో కొనిపెడుతుంటాడు. అట్లాంటి ఒక అటాచ్మెంట్ అనమాట. అయితే నేను ఇక్కడికి వచ్చేసా షూటింగ్కి. నాకు సాయంత్రం ఫోను. అప్పట్లో ఇవి లేవు కదా సెల్, వీళ్ళు ఏమిటంటే అట్లా కిరసనాలు తాగేసింది అని. నేను ఇమ్మీడియట్గా ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలంటే అక్కడ ఏం జరిగిందంటే, ఏదో ఆడుకుంటూ తాగేసింది కదా, ఇవి కంగారు పడి అటు ఇటు పరిగెడుతుంటే ప్రణవానందన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈవీ సత్యాన్ గారు, అతను ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చూసేట. పాపం అతను సపోర్ట్ తీసుకెళ్ళి అది హాస్పిటల్ అయితే వామిటింగ్ ఏదో చేశారు. ఎంతైనా నేను ఇక్కడ ఉన్నా కానీ నాకు టెన్షన్. ఏదో 2 ఏళ్ళ 3 ఏళ్ళు అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈవినింగ్ ఫ్లైట్. క్రాంతి కుమార్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నా కంగారు చూసి, అంటే నాకు అంతకుముందు ఆయనతో పరిచయం బాగా, ఏంటి కంగారు, అదే సార్ టికెట్ లేదంటే ఓపెన్ చేయని నాటి. అప్పట్లో ఒకళ్ళ టికెట్ మీద ఒకళ్ళు వెళ్ళే ఫెసిలిటీ వెళ్ళొచ్చు. అప్పుడు ఇప్పుడు లేదు. అప్పుడు అంటే పెద్ద పేరున్నా పెద్ద పట్టించుకునేవాడు కాదు. క్రాంతి కుమార్ గారు నాకు టికెట్ ఇచ్చేస్తే వెళ్ళి అప్పటికి వచ్చే, అంటే స్టార్ట్ వెరీ సీరియస్ థింగ్. బట్ మనకు తెలియదు కదా కృష్ణాలు తాగితే ఏమవుతుంది, చిన్నపిల్ల 2 ఏళ్ల పిల్ల కదా, టెన్షన్ పడి ఆ వార్త అందినప్పటి నుంచి చూసే వరకు టెన్షన్ కదా. తేజ, ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా నాన్న పక్కన ఉంటే బాగుండు? ఫీల్ అంటే బేసిక్గా చెప్పే కదా, అంటే నాకు స్కూల్కి వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ మాకు రిపోర్ట్ కార్డ్స్ చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా మనకి పేరెంట్ టీచింగ్ మీటింగ్స్కి. దానికి యూజువల్గా పేరెంట్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ కొంచెం బాగా ఫేమస్ ఉండి వాళ్ళు ఉంటే యూజువల్గా రారు కదా. సో గార్డియన్స్ కానీ లేకపోతే ఎవరో ఒకరు వస్తారు. సో మా నాన్న అయితే, మా స్కూల్ యాక్చువల్లీ పక్కనే అనమాట, ఇక్కడ వెరీ చాలా దగ్గర. సో వచ్చేవాళ్ళు. సో మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఎగ్జైట్ అయ్యి, అంటే వచ్చిన పర్పస్ ఒకటైతే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గుమిగూడి వాళ్ళ ఫోటోలు దిగి లేదా ఆ సిగ్నేచర్ వాటికి ఎక్కువ ఇదైపోయేది. నేను ఇలా ఉండి ఇలా చూసేవాడిని, సరే ఓకే ఎంతసేపు అవుతుంది, ఎప్పుడు వస్తారు అని చెప్పి. బట్ మాక్సిమం కల్పించుకుని టైం మరి మాతో స్పెండ్ అయితే చేశారు. కొన్నిసార్లు ఇట్ హ్యాపెన్స్, బట్ యా వీఆర్ హ్యాపీ. తేజ అండ్ సౌందర్య లహరి, నాన్న మీకోసం ఊహ తెలియనప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా సాక్రిఫైస్లు చేశారు. 2 స్టోరీలు వింటేనే నాకు అర్థమైపోయింది నాన్న మిమ్మల్ని ఎక్కడ పెట్టుకున్నారో ఇప్పటికి కూడా. అలా మీరు నాన్న కోసం చేసిన సాక్రిఫైస్ ఏమైనా ఉన్నాయా లైఫ్లో? నేను మేజర్గా చెప్పాలంటే, మేము ఫారెన్ వెళ్ళి అక్కడ ఉండలేదు. నాన్న వాళ్ళతోనే మా అబ్బాయి పుట్టిన తర్వాత వాడితో చాలా కనెక్ట్ అయిపోయారు, మీరు చూసుంటారు. సో అది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఫోటోలు తీస్తుంటాం, పోస్ట్ చేస్తుంటాం. సో అది నాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వీళ్ళతోనే ఉండడం. ఒక ఫాదర్ అయిన తర్వాత ఒక ఫాదర్ విలువ మీకు తెలిసి ఉంటుంది. ఆబ్వియస్లీ. ఏం అర్థం చేసుకున్నారు నాన్న గురించి ఎగ్జాక్ట్గా చెప్పండి. సాక్రిఫైస్ చేసే, అంటే ఇక స్టెప్ వేసాను, ఇంక చాలా సాక్రిఫైస్ చేయాలని అర్థమైంది. హోప్ఫుల్లీ చేస్తాను అనుకుంటున్నాను. సూపర్. మీరు? ఇన్ఫాక్ట్ వాళ్ళు చేయనివ్వరు కూడా. ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళు చేయనివ్వరు సాక్రిఫైస్. అదే నాకు అర్థమైంది. అయితే ఒక్కసారి మీ నోటితో నాన్న గురించి ఒక చిన్న పద్యం ఏం చెప్తారు? మా నాన్న గురించి చెప్పాలి ఫస్ట్. మా నాన్నగారి పేరు
TVSS రామలింగేశ్వరరావు. మా నాన్న అంటే స్వతంత్రం రాకముందు ఆయన గుండుగోలను, వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి సెకండ్ ఫామ్ టెంకంపేట అని తెలంగాణలో ప్రాంతం. ఒక రెడ్డి గారి అబ్బాయికి అన్ని సబ్జెక్టులు చెప్పడానికి టీచర్గా వచ్చాడు ఫస్ట్ టైం హైదరాబాద్. ఆ తర్వాత ఒక ఏడాదికి మొన్న వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చారు. ఒక బంధువు వాళ్ళ ఇంట్లో దిగినప్పుడు అతను ఇక్కడ రైల్వే ఆఫీస్లో ఉన్నప్పుడు క్యారేజ్ తీసుకెళ్ళి అతనికి క్యారేజ్ అది తీసుకెళ్ళాడు. అక్కడ ఆఫీసరు ఎవడే అంటే మా బంధువుల అబ్బాయి అంటే ఏం చేస్తున్నా అంటే ఏం లేదండి ఉద్యోగం కోసం వెతుకున్నాను. రైల్వేలో చేస్తాడేమో కనుక ఏమయ్యారు చేస్తావాడంటే అప్లికేషన్ రాసిచ్చి అని సంతకం పెట్టేసి నెక్స్ట్ డే జాయిన్ అయిపోయాడు. మిథునం చూసావు కదా, మిథునంలో క్యారెక్టరు బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అంతా మా నాన్న, ఎక్సెప్ట్ ఫుడ్. మా నాయన ఫుడ్ లవర్ కాదు మా నాన్న. ఓకే. కానీ సమస్త పనులు చేసేవాడు. ఇప్పుడు సండే చారల అండర్వేర్ ఉంటుంది ఇక్కడ దాకా, అది వేసుకుని ఫ్యాన్ రిపేర్ అనుకో ఫ్యాన్ దింపేసి చేసేవాడు. చెక్క పని చేసేవాడు. బిందెలకి బొక్కలు పడితే మాటలేసేవాడు. ఏదన్నా పాత డ్రమ్ము కింద భాగం విరిగిపోతే దాన్ని కట్ చేసేసి ఒక గొయ్యి దవ్వి దాన్ని అందులో పాతేసి అందులో నీళ్లు పెట్టేవాడు. అంటే విచిత్రం అన్నమాట. ఇంకా అసలు మాకు ఆశ్చర్యం వేసేది, ఇన్ని పని ఎలా చేయగల. చెప్పులు కుట్టేవాడు. ఇప్పుడు అప్పట్లో మనకు హవాయి చెప్పుల సీజన్ కదా, నాకు తెలిసి నాకు 5వ 7th క్లాస్ వరకు చెప్పులు లేవు. అట్లాగా ఇంత చెప్పులు కొనిపించాలి. బడ్జెట్ అయింది 750 రూపాయలు అని శాలరీ. మేము 7 అన్నాము. రోజు కూరలకు మాత్రం నన్ను తీసుకెళ్తుండేవాడు. మేము 2 రోజులకు ఒకసారి కూరలు బోండా మార్కెట్కి మొయ్యడానికి ఆ బండ పనులన్నీ నాతో చేయించేవాడు మా నాన్న. నేను ప్లాన్ వేసి అక్కడ బాటా షూ కంపెనీ బాటా షాప్ ఉందన్నమాట బోండా మార్కెట్ సికింద్రాబాద్లో. మర్నాడు కూరలు కొనుక్కుని 2 సీలు మోసుకొస్తూ చూశాను. ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వస్తుండగా ఒక కాలిన సిగరెట్ ఉంది అక్కడ. దాని మీద కావాలని కాలేసి అమ్మా అంటే నా స్కిన్ పే ఏమిటంటే ఆ సిగరెట్ కాలగానే మా నాన్న అయ్యో కాలిపోతుందా అంటే వీడికి చెప్పులు అనమాట. అక్కడ ఇక్కడ చూసేసి అరే బాటా ఇక్కడే ఉందే దా అని ఏం కావాలో కొనుక్కోరా అంటాడని నా స్క్రిప్ట్. అబ్బా అనగానే ఏంట్రా అన్నాడు. కాలిందని మరి చూసుకోయేదవా అని చెల్లుని కొట్టాడు. అంటే మా నాన్న నాకు నేర్పింది ఐ లవ్ ఈవెన్ నౌ ఒక మధ్యతరగతిలో ఉండడం, మధ్యతరగతి వాళ్ళ బతకడం. సరే బికాజ్ వాళ్ళు మా నాన్న పరిస్థితుల్లో మేము లేము కదా. సో సహజంగా నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటుందంటే మేము అప్పుడు కష్టాలు పడ్డాం మీరెందుకు పడాలని. అయితే ఏనాడు మా నాన్న కళ్ళ నీళ్ళు నేను చూడలే లైఫ్లో. మా నాన్న కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. ఎన్ని కష్టాలో చూశాను, కళ్ళ నీళ్ళు మాత్రం ఎప్పుడు పెట్టుకోలేదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. మా అన్నదమ్ములందరూ గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు, మా తమ్ముళ్ళు కూడా. బట్ నాకెందుకు చదువు అవ్వాలి. మా పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. అమాలీలు అంటే కూలీలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో నా స్నేహం. సిగరెట్ తాగడం, గంజాయి తాగడం, ఇట్లా చాలా అసలు ఇప్పటికే కరెక్ట్ కాంట్రాస్ట్. రోడ్ల మీద తిరగడం, ఇళ్ళలోంచి పేపర్లు ఎదిగిపోయి అమ్మేయడం, ఊహించనంత బ్యాడ్ క్వాలిటీస్. మా నాన్న నన్ను ఎక్కువ కొడుతుండేవాడు. అంటే ఊహించారు. సినిమాల్లో నవల్లో చదివేది. ఒకసారి ఏమైందంటే అప్పుడు రైల్వే ఇలా ఉంటాయి కదా, గడియలు ఉండేవి, ఇలా చెక్క గడియలకు ఒక స్క్రూ ఉంటుంది. మేము సినిమాకి వెళ్ళి సెకండ్ షో వచ్చినప్పుడు ఆ మెల్లిగా స్క్రూ ఇలా తిప్పితే ఆ గడియ కింద పడుతుంది. కింద పడినప్పుడు కింద ఫుట్ మ్యాట్ ఉంటుంది కదా, అప్పుడు గోని తట్టు పెట్టేవాడు కింద. దాన్ని ఇలా పెట్టేసి మేము వెళ్ళిపోయాడు. సినిమా చూసి వచ్చి ఇలా మా నాన్న ఫస్ట్ రూమ్లోనే పడుకునేవాడు. 3 రూమ్ బెడ్రూమే కదా, రైల్వే క్వార్టర్స్ అవి. ఇలా తీస్తున్నా మెల్లిగా ఫట్ మంత్స్ అప్పుడు వచ్చింది. ఎందుకంటే కింద ఎవరో లాగేశారు, ఏదో పని మీద నీళ్లు పడితే చూడడానికి తీసేశారు. ఈ సౌండ్ అయింది. మా చచ్చాను దానికి తలుపులు ఓపెన్ చేస్తే మా నాన్న ఊరికే అలా రిజిస్టర్ చేసుకుని పడుకున్నాడు. నెక్స్ట్ డే చెట్టు కట్టేసి అంటే ఎంత గొప్ప తండ్రి అయినా కానీ ఏదో ఒక టైంలో బాధతో కావచ్చు, కోపంతో కావచ్చు, అది ఇది నా కడుపుని చెడబుట్టావు అనే వాడు ప్రతి తండ్రి వాడతారు. అలా మీ లైఫ్ లో జరిగింది. ఇంతకనే ఉంది. చెత్త కొట్టేసి మా కాలనీ వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు అన్నమాట. మా కాలనీ వాళ్ళ పిల్లలు కూడా మా నాన్నంటే భయం. అంటే ఇవన్నీ తర్వాత నేను రియలైజ్ అయ్యంటే అసహనం. మా నాన్న నుంచి జేబులోంచి డబ్బులు కొట్టేస్తున్నాడు నేను ఒకనే. ఓకే. అప్పటికేముంది 40 పైసలు సినిమా. మా నాన్న లల్చి వేసుకుని దానికి హ్యాంగర్కి వేసేసి వెళ్ళిపోయాడు కుక్కానికి. నా చొక్కా తీసినట్టు తీసి మా నాన్న చొక్కా కూడా తీసి కింద పడేసేవాడు. కింద నుంచి పైకి వెళ్ళే లోపల నా చెయ్యి అందులోంచి వెళ్ళి ఆ ₹1 కొట్టేయాలి. కొట్టేసి జేబులో పెట్టేసాం, మామూలుగా వేసి వెళ్ళిపోయాం. కట్ చేస్తే జేబులో తీస్తే అది ₹100. అసలు ఎప్పుడు నా ₹100 అంత పట్టుకోలేదు నేను. ఏంట్రా ₹100 తీసేసాను, మళ్ళీ పెట్టడం కుదరదు ఇంకా. మళ్ళీ అప్పుడు దొరికిపోతా. చెమ్మీన్ అనే సినిమాకి వెళ్ళాం. చెమ్మీన్ అని షీలా హీరోయిన్, చాలా గొప్ప క్లాసిక్ ఫిలిం. ఓకే. ఏదో ఏముంది అప్పుడు ఏం చేస్తాం, మన సమోసాలు ఏవో తిన్నాం. ఇంకో సినిమాకి వెళ్ళాం, 10 లాక్ సినిమా పేరు. నేను మా ఫ్రెండ్. ఈ ఫ్రెండ్స్లో ఏమిటంటే 2 వెళ్ళారనుకో, ఇంకో 2 వదిలేసినందుకు వాళ్ళు కక్ష పెట్టుకుంటారు, నన్ను తీసుకెళ్ళడా వీడని. సరిగ్గా ఇంటర్వెల్ టైం కాడు వచ్చి అంటాడు, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు. నా గుండెలో రాయపడిపోయింది తెలిసిపోయింది ఇంట్లో అని.
భయంగా అయ్యి మధ్యాహ్నం వచ్చి ఈ ఇంటర్వెల్ నుంచి వచ్చేసి ఆ టికెట్లు అవతల పడేసి ఇంటికి వచ్చి సాయంత్రం 7:30 అవుతుంది. మా నాన్న ఉన్నాడు, ఏం మాట్లాడలేదు మా నాన్న. వెళ్ళాను, అమ్మ అన్నం పెట్టమన్నా, ఏదో సంథింగ్ ఏదో జరుగుతోంది సైలెన్స్గా. అన్నం పెడితే వచ్చాడు మా నాన్న. వాడికి కాస్త నెయ్యి కొంచెం పప్పు ఎక్కువ వేయాను. నేను అర్థం కాదు ఏమిటి ఇంత ప్రేమ ఉన్నట్టు నాన్నకు ప్రేమతో మా అమ్మ ప్రేమ ప్రవహిస్తోంది. ఇదే లాస్ట్ డే కదా వాడు అన్నం తిన్నాం ఇక్కడ మన ఇంట్లో, రేపటి నుంచి జైలే కదా అన్నాడు. జైలు దేనికి నాకు అర్థం కాలే. అప్పుడు చెప్పాడు మా నాన్న 100 రూపాయలు కొట్టేస్తా చెత్తలా. అది బూతులు. అప్పుడు నేను ఒక వాక్యం చదివా, ఎవరైతే తెల్లారగట్టలు ఎవరో వాడి జీవితంలో గొప్పవాడు కాడు. అది ఎందుకో నాకు చాలా సభల్లో చాలా మోటివేషన్ క్లాసెస్లో అని అప్లై చేసుకునేది. ఇవాళకి వరకు మళ్ళీ ఇప్పుడు సూర్యోదయం కన్నా ముందే లేస్తాను. ఎన్ని గంటలకు లేస్తారు మీరు మార్నింగ్? నేను ఇప్పుడైతే మరీ 4:35కే లేచేస్తాను. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేస్తాను ఈ మధ్య. అంతకుముందు జనరల్గా 5:30 కన్నా. ఒకవేళ ఏ కారణం చేత నైట్ షూటింగ్ 2ంటికి వచ్చినా లేచి కాఫీ తాగి టిఫిన్ చేసి మళ్ళీ పడుకుంటాను తప్ప లేవాలి అంతే. దిస్ ఈజ్ మై స్టాండర్డ్ మెసేజ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఎప్పుడైనా సరే పొద్దున్న కనుక లేస్తే బూళ్ళ టైం మిగిలిపోతుంది. మన వాళ్ళు చూసారు 9:30 లేచి అప్పుడు గబగబ అన్నీ గబగబా చేస్తారు. నథింగ్ ఈజ్ ప్లాన్. సో దట్ ఈజ్ అది ఒక వేదమంత్రం లాంటి పాయింట్. ఏమిటంటే బిఫోర్ సన్ రైజ్ నువ్వు లేస్తే యూ విల్ షైన్ లైక్ సన్. సూపర్. అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి ఇంతమందిని ఎదుగుంటూ వచ్చి మా నాన్న నేను నాటకాల్లో ఏమైంది, ఈ తండ్రికి ఇష్టం ఉండదు కదా. నైట్ ఇలా వచ్చిన తర్వాత రెండోసారి ఇట్లా కాదని వెనక నుంచి ఒక బాత్రూమ్ నుంచి ఎక్కే ఉండే, రైల్వే సిమెంట్ బాత్రూమ్లో ఉండేవన్నమాట. ఎక్కుతున్నప్పుడు ఒకసారి జారిపోయి ఇదంతా గీసుకుపోయింది ఇక్కడ దాకా బ్లడ్. అయినా సరే బయటకు వచ్చేసాను. ఇక్కడ తలుపు ఉంది, అక్కడ తలుపు వేసింది. నేను మెల్లిగా కొడితే మా అమ్మ లేచింది, ఇది ఇంట్లో కంగారు పడింది, అన్నం పెట్టేసింది. తెల్లారగట్ట మా నాన్న లేచి, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు గెట్. నేను అప్పుడు కొంచెం గ్రాడ్యుయేషన్ వచ్చింది కాబట్టి సరే అని చెప్పి మా గురుగారు రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత మా అన్నయ్య వచ్చాడు. మా నాన్న రమ్మంటున్నాడు అని కాదు, అమ్మ ఏడుస్తుందిరా, మా నాన్న రమ్మన్నాడు. మన చాలా అమ్ముండి మా నాన్న. ఏడ్చారా బాగా? నేను ఎందుకు ఏడుస్తాను, నాకు ఇది కదా, అంత ఏడ్చే వయసు కాదు కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది. రానిదా పోలే, మా గురువు అన్నం దొరుకుతుంది ఇక్కడ, అన్నం బ్రహ్మాండం. మా గురువుగారు నన్ను ఎత్తుని పెట్టి చూస్తాడు. నా నాన్నగా మా రాళ్ళపల్లి గారింటో నేనే కొడుకుని అంత గౌరవంగా, అంత ఇష్టంగా, అంత ప్రేమగా చూస్తాడు అనమాట. ఏం కావాలంటే అదే. ఈ సుఖంగా ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ బెటర్గా వచ్చా. మా అమ్మ ఏడుస్తుందని చెప్పి అంటే అప్పుడు నన్ను. సో ఆ తర్వాత నేను నాటకాలు రాయడం, షీల్డ్ రావడం అవన్నీ చూస్తే దీంట్లో ఉండేవాళ్ళం. నేను చెన్నై వెళ్ళిపోయా. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న రియలైజ్ అయ్యాడు ఏమిటంటే వీడు చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. చేతిలో భరణి గారు అబ్బాయి మీరు, మన భరణి గారు తండ్రా మీరు అనేటప్పటికి ఓహో వీడికి ఇంత ప్రతిష్ట వచ్చిందనమాట అని నేను ఒకసారి చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బల్ల కట్టేసి కొంచెం చెప్పగా అన్నీ ఒక చేసేది దాని మీద నా షీల్డ్లు అన్ని పెట్టి తుడుస్తున్నాడు చక్కగా. మా నాన్న చాలా చాలా జోవియల్ మనిషి. అంటే జోకేస్తే అసలు గుచ్చేసుకుంటుంది. సిగరెట్ కలిసేవాడిని అప్పట్లో. నేను ఇంట్లో మా నాన్న తెలుస్తుందంటే ఓ రోజు జేబులో సిగరెట్ ఉంది, అలా తగిలించేసా నా చొక్కా. పొద్దున్న లేచేటప్పటికి మా నాన్న సిగరెట్ కాస్తున్నాడు. మా నాన్న ఎప్పుడో మానేశాడు సిగరెట్. చూట ఇదేంటి ఏం కాలుస్తాడు, సిగరెట్ ఎలా కాలుస్తాడు? లంబడి కొడుకు కాస్ట్లీ సిగరెట్లే కాలుస్తాడే. అట్లా అయిపోయిన నాన్న తర్వాత రిటైర్ అయిపోవడం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం. ఈ ఇల్లు అంటే ఈ వాస్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ ఆయన వెళ్ళిపోయే వరకు కింద పోర్షన్ అంతా మా అమ్మ, మా నాన్న, నా భార్య, మా మామ, అత్త, మా అత్తగారు ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉండేవారు. సో హీ ఎంజాయిడ్ మై గ్లోరీ. ఈ దీంట్లో సహస్ర చంద్ర దర్శనం అని దాదాపు 74-75 ఏట బ్రహ్మానందం తన ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు మా అమ్మ నాన్నలకి, ఒక సన్మానం. అట్లా ఈ ఎంజాయిడ్ ద లాస్ట్ ఫేస్ ఆఫ్ అప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు అవన్నీ ఏమున్నా లాస్ట్ ఫేస్ అంతా ఆయన వెళ్ళిపోయే వరకు ఏం చేసేవాడు, నాది ఎండివర్ ఉండేది కారు, ఇలా కొట్టేవాడు దాని మీద. కొడితే డ్రైవర్ వచ్చేవాడు, రమేష్ అని ఉండేవాడు. తాతగారు అని, ఏం లేదురా వీడికి వాళ్ళ షూటింగ్ ఉందా లేదా కనుక్కోసారి. ఎందుకు అంటే నేను క్షవరం చేయించుకోవడానికి, గడ్డం గీసుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు రమేష్, తాతగారు ఇట్లా గడ్డం గీసుకోవడానికి పెడతాడు. వెళ్ళాను, నేను కంపెనీకి ఫోన్ చేసి కారు తెప్పించుకునేవాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే అక్కడెక్కడో సీతాఫల్ మన సికింద్రాబాద్ దగ్గర ఒక పర్మనెంట్ మంగలి బార్బర్ ఉండేవాడు, అది గీసేవాడు 10 రూపాయలకి. ఇక్కడ చేయించుకుంటే 50-100 అడుగుతున్నారు అప్పుడు. అందుకని అంత దూరం. ఆయన ఉద్దేశం ఇది మన బండి కదా ఫ్రీ అని. ఇలా పెట్రోల్ పోయాలన్న స్పృహ ఆయనకు లేదు.
సో ఫస్ట్ నుంచి ఒకటే కారు ఉంటుందా ఇంట్లో? అది ఒకటే కారుగా అప్పుడు రెండేవారు, నేను అక్కడికి వెళ్ళేవాడు. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు చెరొకటి కొనుక్కున్నారు, అది వేరే విషయం. అట్లా ఉండేది, మామాయకత్వం కూడా ఉండేది పాపం ఆయనకి. సో ఇప్పుడు ఎప్పుడైనా సడన్గా 1000 రూపాయలు తీసి మా నాన్న జేబులో ఎందుకున్నా నాకు అనేవాడు, చిన్నప్పుడు కొట్టేసిన దానికి వడ్డీ అయ్యా బాబు అని. అలాగే మధ్యతరగతి వాడు కదా, ఈ లాల్చీలు కొంచెం చిన్న చిన్న చిరుగులు ఉన్నా కూడా వేసుకునేవాడు. అది చూస్తే భయపడేవాడు, ఎందుకంటే ఆ చెరువులో చేయి పెట్టి చింపేసేవాడు నేను ఒంటి మీదే. అప్పుడంటే మనకి అడ్జస్ట్, ఇప్పుడు అక్కర్లేదు కదా ఆయన ఎందుకు అని. సో అలాగా చివరి దశలో హీ ఎంజాయ్డ్. సక్సెస్ అంతా చూసి ఎంజాయ్ చేశాడు. చాలా గ్రేటెస్ట్ విషయం ఏంటంటే, ఓ రోజు చూస్తున్నా ఏదో రాస్తున్నాడు, డైరీ రాయడం అలవాటు. ఇంత పెద్దగా ఎందుకు రాస్తాడు డైరీ అనుకున్నా. కూర్చుంటే మెల్లిగా వచ్చి ఆ పుస్తకం నాకు ఇచ్చాడనమాట. నేను నాటకం రాస్తున్నాను, చూడు ఒకసారి ఎలా ఉందో అని. ఏ నాటకం రాసినందుకు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడో, నాటకం రాసి ఎలా ఉందో చూడన్న, చండాలంగా ఉంది. ఆ విషయం చెప్పకుండా చూస్తానులే అని దాచేసాను. తేజ, నీకేమైనా వచ్చాయి నాన్న క్వాలిటీస్? బ్లడ్ కదా సేమ్, జబ్బులు కొట్టేయటం నాన్నవి. అవి చిన్న చిన్నవి ఉంటాయి కానీ అవి ఎట్లా చెప్తాము అని చెప్పలేము కానీ. ఓకే. బట్ నాకైతే స్క్రిప్ట్ వైజ్ డైరెక్షన్ వైజ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ దట్. హోప్ఫుల్లీ. అంటే ముందు రెడ్డి ల్యాబ్స్లో బంద్ చేసేవాడు. ఇంటర్మీడియట్ అవ్వగానే చెప్పా, గుండు సుదర్శనం అని ఆర్టిస్ట్ ఉన్నాడు కదా ఆయన, అది ఒరే నువ్వు సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అయితే చెప్పు, నేను డైరెక్షన్లో చేస్తావా లేదా అని. అప్పుడు నేను చేయను, నేను సైంటిస్ట్ని అవుతాను అన్నాడు. అందుకని అప్పటి నుంచి సైన్స్ పుస్తకాలు తెచ్చిస్తుండేవాడు. కింద పోర్షన్లో మంటలు వస్తుండేవాడు ఈ ప్రయోగాలకి కిందంతా. తర్వాత ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచి మహర్షి దగ్గరే చేస్తున్నాడు. సూన్ చూస్తాం అనమాట అయితే యాజ్ ఎ డైరెక్టర్గా. గ్రేట్. సౌందర్యలహరి గారు, మీరు ఎలా అంటే చిన్నప్పటి నుంచి చదువులో కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళినప్పుడు పెళ్లి విషయంలో కానీ అంటే మీ చాయిస్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే నాన్న వృద్ధి కాదు ఇదే చదవాలి ఇదే ఇక్కడనే పెళ్లి చేసుకోవాలి అలా ఉంటుందా? మీరు చెప్పండి. అసలు లేదు, చిన్నప్పటి నుంచి నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నా అంటే జస్ట్ వచ్చి ఫీజు కట్టేవారు అంతే. దానికన్నా ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. ఏదైనా నా చాయిసే. మాక్సిమం నేను అన్ని నచ్చినట్టే ఇప్పటికీ అంతే. చిన్నప్పటి నుంచి నేకైతే గుర్తులేదు ఎప్పుడు ఫోర్స్ దేనికి చేయలేదు. సో మీ ఇద్దరు సక్సెస్లో కీ రోల్ అంటే నానే 100%. వితౌట్ నాన్న అసలుకి మీరు నాకు తెలిసి ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏలు కూడా పెట్టుంటారు. లేదు. ఇప్పుడు పిల్లల చాయిస్లు ఎక్కువ ఉన్నాయి కదా సార్. నెక్స్ట్ జనరేషన్ అంతే కదా. అందుకనే నేను ఒక కొటేషన్ అది ఒకటి ఉంది, మా జనరేషన్ మేము తల్లిదండ్రులకు భయపడ్డాం, పిల్లలు కూడా భయపడ్డాం. ఓకే. ఎందుకంటే వీడికి ఒక బండి కొన్నా, వీడి బర్త్డే నాకు అది ఏంట్రా అది బండి పల్సర్లో హయ్యెస్ట్ కావాలంటే 190 ఎంత 220 ఏదో కావాలన్నాడు. మా ఆవిడ కంగారు పడిపోతుంది, వాడు అంతంత చూస్తున్నాం కదండి పిల్లలు యాక్సిడెంట్ అవుతుంది అందుకని కొనొద్దంటే వాడి దగ్గర 120 ఎంత ఉందనుకుంటా, 150 వాడికి ఫోన్ చేసి బర్త్డే ఎల్లుండి వీడికి కావాలంటున్నాడు, డబ్బులు కట్టేసాం, 220 ఎంత అంటున్నాడు, అవి రాలేదని చెప్పు, 150 వచ్చింది, ఇష్టం ఉంటే తీసుకో. బర్త్డే కదా వీడి అన్న ఫ్రెండ్స్కి చూపించుకోవాలి, ఇంకా మరో గచ్చంతం లేక 150 అక్కడ చెప్పేసి నేను టిప్ చంపేస్తా, నేను ఇవ్వను రూపాయి కూడా, 220 ఇస్తే. సో 150 ఏడుస్తూ వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక 1 వీక్ 10 డేస్ కుంటుకుంటూ వచ్చి ఏమైందంటే ఎక్కడో పడ్డాడు. సరే చిన్న దెబ్బ. ఓ రోజు అక్కడ అది లీక్ అవుతుంది, ఆయిల్ ఏదో లీక్ అవుతుంది కదా, ఇదేంటి లీక్ అవుతుందని చచ్చేలా గట్టిగా తిట్టే వెళ్ళిపోయాడు. రావట్లేదు. సాయంత్రం అయింది, 7 అయింది, 9. మా ఆవిడ నన్ను ఎందుకు తిట్టారు, వాడి బండి వాడి ఇష్టం, అదే ఇదే అన్యాయంగా ఉంది, వాడి పాడైపోతుందని నేను తిడితే వాడు ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా, ఇక కాడి నుంచి నాకు ఆ నంబర్ ఫోన్ చేయండి, వీడిని పట్టుకోండి, ఆ భాష ఉన్నాడు ఇంతమంది. ఫైనల్గా వీడేమిటంటే ఇక మొత్తానికి 11 గంటలకి ఐమాక్స్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇక్కడ టెన్షన్ అంతా మాది. మీ చాలా వచ్చాయి బాబుకి. ఎప్పుడన్నా నాన్నకి చెప్పాలనిపించిందా, నాన్న నేను కూడా సపరేట్గా ఉంటాను, ఒక ఫ్లాట్ తీసుకొని? యాక్చువల్లీ ఉన్నాం బయట. నేను చాలా స్ట్రిక్ట్గా పెళ్ళి అయిన తర్వాత ఇంటికి రావద్దని చెప్పేసా. చిత్రపూర్లో ఇంట్లో ఇచ్చా, రావద్దన్న. వాడు వాళ్ళందరూ ఫీల్ అయ్యాడు, అదేంటి వెళ్ళిపోమన్నాడు. లేదు ఇప్పుడు వెళ్ళిపోతేనే కరెక్ట్. తర్వాత పోయి ఆడ తర్వాత వాళ్ళు వచ్చేసారు ఉండలేక, ఉండలేక వచ్చేసారు. 1 year ఉన్నాం అంతే. ఇక పిల్లాడు గడుతున్నప్పుడు వచ్చేసింది మాకు వాళ్ళు ఇక్కడ. అదికి ఇచ్చేసి ఇప్పుడు దే ఆర్ విత్ మీ ఓన్లీ. సో ఎప్పుడన్నా మీ వైఫ్ ఉన్నప్పుడు నాన్న మాటకి ఓకే చెప్తావా? ఆబ్వియస్లీ. అసలు తను కూడా చాలా మా ఇంట్లో కలిసిపోయింది, బాగా కలిసిపోయింది యాక్చువల్లీ. అల్లుడు ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా, ఇక్కడే ఉండదు,
ఇప్పుడు మా కాలక్షేపం కేవలం హోల్ ఫ్యామిలీ కాన్సన్ట్రేట్ అని మా మనవడు వీడి కొడుకు ఓకే. సర్వజ్ఞ వాడి మీద. నాకు అంతకుముందు నేను ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఆఫీస్కి వెళ్ళడం, ఎక్కడికో వెళ్ళడం, ఏదో ఫ్రెండ్స్తో, అసలు టోటల్గా బంద్ వాడు పుట్టినప్పటి నుంచి. షూటింగ్ లేదంటే ఇక్కడ ఇంట్లోనే ఉంటా, వాడితోటే ఉంటా. నాన్న గొప్పతనం చాటే ఒక గొప్ప షో కాబట్టి, సో మీలాగా ఎవరు చెప్పలేరు నాన్న గొప్పతనాన్ని. మంచి కవిత్వంలో ఒకసారి నాన్న గొప్పతనం గురించి ఏం చెప్తారు? మధ్యతరగతి నటరాజు, చుట్టూ సమస్యల జ్వాలామాల తోరణం, ఒక చేతిలో భగభగమండే పుత్రాగ్ని, మరో చేతిలో చెంగు చెంగుమనే ఆశల జింక, మెళ్ళో బుసలు కొట్టే కుబుసం వదిలిన కూతురు, విరబోసుకున్న జటాజూటం లాంటి బెంగ, అందులో నెలవంకలాగా లీలగా మెరిసే ఫస్ట్ తారి, గడసీమలో పెద్దల్లుడి కోరికల కపాలమాల, కటిసీమలో తోలు వలిచేసిన పులి లాంటి మాసికలేసిన పంచి, మేకపోతు గాంభీర్యం లాంటి శాలరీ త్రిశూలం, తల తాకట్టు పెట్టిన తడిసి మోపిడవుతున్న వడ్డీల గంగ, అప్పులాళ్ల నమ్మక చమకాలు, బాస్తేత నిత్య రుద్రాభిషేకం. ఈ మధ్యతరగతి నటరాజు తాండవం ఆడేది అజ్ఞానం మీద కాదు, అమాయకురాలైన ఆలి మీద. మా నాన్న రైల్వేలో గుమాస్తా, 7 కొడుకులం. అంటే అనగనగా ఓ రాజు, ఆ రాజుగాడికి 7 అంచేత మా నాన్నే మధ్యతరగతి మహారాజు. మీరు అన్నారు ఒక మాట దీంట్లో, మధ్యలో మనకెవరు ఇంకా ఆలి, ఏది ఉన్నా కానీ కోపం ఆమె మీదే చూపిస్తాం, భార్య మీద, పిల్లల మీద ఉన్నా, ఎవరి మీద ఉన్నా, బయట వాళ్ళ మీద కూడా. అలా మీరు ఎప్పుడన్నా అనవసరంగా నోరు జారి అన్నా నేను ఆ భార్యని అని బాధపడిన సందర్భం ఉందా? చాలాసార్లు మా అన్నను ఏదో తెలియని మా నాన్న నేను ఒక కన్ఫెషన్ ఉంది మా నాన్న గుడి. అదే ఈ పావలార్ధారు కొట్టేయడం, ఐమ్ సారీ, అంటే పాపం అంటే ఆ పరిస్థితులు నాకు తెలియదు కదా. అది అప్పుడు పాపం ఆయన ఎంత బాధపడుతుంది. మీ గురించి నాన్న ఎప్పుడు ఏడవలేదు, నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదు అన్నారు. బట్ నాన్న గురించి మీరు అర్థమవుతుంది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న పాపం ఆయన ఎంత బాధపడ్డాడు. ఎడబాటునా కసిరే వేదనలో. మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? పుస్తకాలు, కవులు వాళ్ళే మా ఇన్స్పిరేషన్ అన్నిటికీ. నేను ప్రబంధ సాహిత్యాలు అన్నీ చదివేసాను, అన్ని కావ్యాలు, పంచకావ్యాలు చదివేసుకున్నాను, అన్ని సంస్కృత కావ్యాలు చదివాను. ఐ లవ్ టు రీడ్. అంటే చదివినప్పుడు అనిపిస్తుంది మనం ఏం రాస్తున్నాం నాన్ సెన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే అని. అంత స్థాయిలో సాహిత్యం మా ఇంటి నిండా ఎక్కడ సాహిత్యం ఉంది. ఆ తర్వాత మెల్లిగా సంగీతంలో కూడా ఎంటర్ అయ్యి ఆటగదరా శివ రాయడానికి. అందులో తమాషా ఏమిటంటే యాక్చువల్గా నాకు సంగీతం రాదు. గరిమెళ్ళ నరసింహారావు గారిని ఎస్ జానకి గారి బావగారు ఉండేవారు. నాకు ఇష్టం సంగీతం నేర్చుకోవాలని. ఆయన దగ్గరికి వెళ్ళి మృదంగం నేర్చుకున్నాను కొన్నాళ్ళు. బాగానే వస్తుంది. రైల్వే క్వార్టర్స్కి వచ్చి తడదడ డోర్లు అవన్నీ కొట్టిస్తుండేవాడిని. కొడితే మా అమ్మ ఇదేంట్రా మొత్తం ఇల్లు కొలగొడతాం ఏంటంటే మృదంగం అనేవాడిని. ఆయన రోజు గరిమెళ్ళ నరసింహారావు గారు ఏముందయా మృదంగం అంటే జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అన్నాడు. నాకు మ్యాథమెటిక్స్ భయం, అది మృదంగం వదిలేశా. ఇక మళ్ళీ లెక్కలు నేర్చుకోవాల్సి వస్తుందేమో అని. ఆ తర్వాత కొన్నాళ్ళు బ్రహ్మానందం గారు అని ఒక వైలినిస్ట్ ఉండేవాడు, చాలా ప్రముఖ. ఆయన దగ్గర కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నాం, అది మానేశా. ఇంకా అయిపోయింది. వీళ్ళు పుట్టారు. నాకు సంగీతం నేను కలగా నేర్చుకోలేకపోయినా వీళ్ళకి నేర్పుదామని రమణమూర్తి వీణాపాణి గారిని మా ఇంటికి వచ్చి నాకు కదా సినిమాలో అవకాశం సార్ అంటే, ఓ పని చేయండి సార్ మా పిల్లలు సంగీతం నేర్పండి అన్న. నాకు నేర్పడం రాదని నాకు వచ్చు అంటే, మీకు వచ్చినప్పుడు అదే నేర్పండి అన్న. సరే ఇంకా అది ప్రహసనం మొదలైంది. ఆయన 6ంటికి వచ్చేవాడు, వీళ్ళని లేపేది వాళ్ళమ్మ. లేపి వీళ్ళు గోలు మొహం కడుక్కుని పాలు దాకా వచ్చేటప్పుడు 7 అయ్యేది. రోజు 6ంటికి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఈ పాపం చాలా హర్ట్ అవుతాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక 4 రోజులు చూసి నేను నేర్చుకోవడం మొదలు వాళ్ళు వచ్చే లోపల. ఓకే, వీళ్ళకి రాలేదు కానీ నాకు వచ్చింది. అది వెనకడికి ఒక జోక్ ఉంది. సంగీతం కోసం ఇక్కడ దాకా నీళ్ళల్లో నిలబడి సరి అంటుంటే సంగీతం రాలేదు కానీ ఈత వచ్చింది నీళ్ళల్లో. అట్లాగే వీళ్ళిద్దరికి పరిచయం ఉంది అంతే. వీడు చాలా బాగా వాయించేవాడు వీడు. ఇక మా అమ్మాయి పాడితే నాన్న కోసం ఒక పాట పాడతారా? ఇది పాడితే వద్దులే అని ఆయనే అన్నాడు. ఎడిటింగ్ లో తీసేస్తారు మీరే. ఏం తీసేమో ఆయనే అన్నాడు, ఎడిటింగ్ లో ఎందుకైనా మంచిది ఇంకా. ఎంత కష్టం వచ్చినా కానీ నా కడుపును పుట్టిన బిడ్డలు నా ఇష్టంగా ఎంత కష్టాన్నైనా భరించాలని వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా మన కోసం చాలా సాక్రిఫైస్ చేసినప్పటికీ కొంచెం బయటికి కూడా చెప్పుకోలేడు నాన్న.
అమ్మ చెప్పుకోగలదు తొందరగా బయటికి. అమ్మ ఏది ఉంచుకోదు, లోపల దాగదంటారు అమ్మకి. నాన్నకి అన్ని దాగే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు నా ప్రపంచం, వాళ్ళని అలా చూడాలనుకుని ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి. అలాంటి నాన్న గురించి ఏం చెప్తారు లాస్ట్గా మీరు? మాకైతే నాన్న ది బెస్ట్, అమ్మ కూడా అలానే, ఇద్దరు ఈక్వల్గా. వాళ్ళు గొడవ పడ్డం ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు మా లైఫ్లో. అంటే అంత బెస్ట్ వాళ్ళు, మాకు ఎప్పుడు అలా కనిపించలేదు. వాళ్ళు నిజంగా ఏదైనా మాట్లాడుకున్న లోపల తప్ప లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగానే ఉంచారు, ఎప్పుడు మాకే ఎక్కువ ఇచ్చారు. నాన్న ఇంకా ఎప్పుడైనా షర్ట్స్ ఏదో ఒకటి వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంకా తిడతా, ఏంటి ఇలా వేసుకుంటారు మీరు, మంచి వేసుకోండి మీరు ఇలా. అంటే ఫేస్ వాల్యూ నాకు బట్టలు కాదు, అయినా మీ నాన్న తనిఖీల వారిని, మా నాన్న రైల్వే ఎంప్లాయీ అంటారు. ఎప్పుడు సింపుల్ లైఫే వాళ్ళు బతికారు, మాకు అదే అలవాటు చేశారు. సో దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మేము ఆ సింపుల్ లైఫ్ అలవాటు అవ్వడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. బికాజ్ మాకు ఆ లగ్జరీస్ అవి ఉన్నా కూడా వీ కెన్ ఎంజాయ్ దట్, మామూలుగా కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. సో అది ది బెస్ట్. మేము అంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ నాన్న మాకు దొరకడం. గ్రేట్. తేజ మీరు? అమ్మ నాన్నల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే మేము ముఖ్యంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తగ్గడం అనమాట. సో ఎందుకంటే ఆబ్వియస్లీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఇవి ఉంటాయి, అందరి లైఫ్లో ఉంటాయి. సో కాకపోతే ఆపోజిట్ వాళ్ళు అంటే బాధకు పడకుండా మనం దాన్ని మనకి నచ్చినట్టు ఎలా చేసుకోవాలనేది వీళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు. మా అమ్మకి కొన్ని నచ్చవు, మా నాన్నకి కొన్ని నచ్చవు. సో కాకపోతే ఏంటంటే చేసినవి చేస్తారు, బట్ వాళ్ళకి ఇష్టంగా చేస్తారు. సో అది నాకు చాలా మంచి పాయింట్ అనిపిస్తుంది. సో అది నేను బాగా నేర్చుకున్నాను మా నాన్న దగ్గర నుంచి. సార్ చాలామంది యాక్టర్స్, లాస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, లైక్ మీరు వర్క్ చేసిన వాళ్ళు గిరిబాబు గారు కావచ్చు, రఘుబాబు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఎల్బీ గారు, ఎంఎస్ గారు, ధర్మవరపు గారు, ఆహుతి గారు, ఎందుకంటే మీరంతా ఒకనొక టైంలో దున్నేశారు, విలువలు తెలిసిన వాళ్ళు ముఖ్యంగా. బట్ ముఖ్యంగా మీకు ఇంకా ఎక్కువ పుస్తక రచయిత, ఇన్ని చదువుతారు, ఎక్కువ వ్యాసాలు, పద్యాలు, జీవితం ఏంటో చెప్పిన వాళ్ళు కాబట్టి ఏమన్నా మీ దగ్గర నుంచి నేర్చుకుంటారా? ఫ్యామిలీతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా ఉంచాలి, ఇవన్నీ? లేదు, ఎందుకంటే అసలు అలాంటి పర్సనల్ జోన్కి మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఒక్కసారి మాత్రం బ్రహ్మానందం కూడా బాగా కష్టాల నుంచి వచ్చినవాడు. బాగా కష్టాలంటే అసలు మాకన్నా లోయర్ మిడిల్ క్లాస్ పాపం. ఎప్పుడో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు పండగ అనుకుంటా, ఇప్పుడంటే పండగ చేసుకుంటాం కానీ అప్పుడు మన ఇంటికి పండగ ఎప్పుడు వచ్చిందిరా అనగానే వాడి పాపం కళ్ళనీరు పెట్టేసి బోర్ నేర్చాడు అంత స్థితిలో. సో అలా షేర్ చేసుకోవడం తప్ప చూసి నేర్చుకోవాల్సినంత. మన ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు పర్సనల్ ఏరియాని అసలు ఎవరికి టచ్ చేయండి. ఎందుకంటే ఇంత చూశారు కాబట్టి వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? ఇట్స్ అన్ ఆపర్చునిటీ, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్ బాగా ఎక్కువైపోయినాయి సార్. ఒక్కొక్క తల్లిదండ్రుల ఆవేదన వింటుంటే అసలు మనకు దగ్గర వాళ్ళ, మన చుట్టాల అన్నంత ఫీలింగ్ మాకే వచ్చేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారా? నేను చెప్తున్నాను, ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లు నన్ను ఎవరో పిలిచారు దాన్ని ఓపెన్ చేయమని. నా దురదృష్టం కాకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ మనం ఓపెన్ చేయడం ఏంటి, కుక్కలు నక్కలు అవి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టవు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకు ఇట్లా పెడుతున్నారు మీరు, కరెక్ట్ కాదు కదా. ఇంత సంపాదించంటే ఒక 8 ఏళ్ల కుర్రాళ్ళు లేచి, ఏం లేదు సార్, మమ్మల్ని చిన్న హాస్టల్లో పడేస్తున్నారు కదా, రుణం తీర్చుకుంటున్నాం. మాకు తినాలనిపిస్తుంది ఓ బజ్జీ, ఏదో పతంగ ఎగరాలనిపిస్తుంది, అది కుదరదు కదా సార్, హాస్టల్ కదా. సో మేము చిన్నప్పుడు అంతా అలా డిటాచ్మెంట్గా ఏడుస్తూ తల్లి ఎప్పుడో పండగకి వెళ్ళి, మాకు వాళ్ళు ఏదో రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది సార్, మాకు ఏం అటాచ్మెంట్. చాలా తమాషా విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని సత్యసాయి స్కూల్లో పెడదాం అనుకున్నా. ఇది మంచి శ్లోకాలు, పద్యాలు, మంచి క్రమశిక్షణ ఉంటుందని. ఎక్కడది పుట్టపర్తిలో అప్లికేషన్స్ తీసేసుకొచ్చా. వెళ్ళి అప్లికేషన్ తీసుకుని మేము ఇద్దరం కన్నడ సినిమా చేస్తున్నాం, నేను బాబుమోహన్తో పెడుతున్నప్పుడు ఇట్లా అప్లికేషన్ తెచ్చాను రా, వీళ్ళిద్దరికి సీట్లు వచ్చేస్తాయి, అక్కడ బాగా చదువుకుంటారంటే వాడు ఇలా పట్టుకున్నాను. నేను ప్లీజ్ రా, భగవంతుడు నీకేదో ఇచ్చాడు కదా, వాళ్ళని ఇంట్లోనే పెట్టుకో, ఎందుకంటే మేము అక్కడ గంజి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏదన్నా కొనుక్కోలేము, తినలేము, ప్రేమించలేము. నా మాటని ఇవి చింపేసి అప్లికేషన్స్ నేను అనుభవించా. ఎప్పుడు పెట్టకండి పిల్లల్ని, వాళ్ళకి వస్తే వచ్చింది, రాకపోతే వాళ్ళకి. నువ్వు పైగా
వాళ్ళు ఏం సంపాదించక్కర్లేదు, ఇప్పుడు నీకేం పెట్టక్కర్లేదు, పరమేశ్వరుడు ఇస్తున్నాడు కదా, వాడిని ఎంజాయ్ చేయని. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు చూసి నువ్వు ఎంజాయ్ చేయ తప్ప అప్లికేషన్ వద్దంటే అప్పుడే చింపేసి కారు నుంచి బయటపడేసి. బహుశా ఇది వాళ్ళకి తెలుసా? అయ్యో, గుర్తులేదు. గుర్తులేదంటే తెలియదు. తెలియదు. అదే ఇది తెలియకుండా వెళ్ళి అప్లికేషన్ తెచ్చేసి వీడు ఆ మాట అన్నాక చింపేసి. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాబు మోహన్ ఆల్వేస్. చాలా హ్యాపీ అనిపించింది మీ ఫ్యామిలీని ఇలా మీట్ అవ్వటం. అండ్ దట్టు ఒకసారి మీరు ఆ డైలాగ్ చెప్పరా, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, ఎందుకంటే నాన్న వెనక ఉండి వెన్నెముకలో ఉంటున్నాడు కాబట్టి వెనకబడ్డాడు. ఆయన వెనకే ఉండాలి, మనల్ని ముందుకు నడిపించాలి. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. 6 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు అమ్మ నాన్న చూడకుండా ఉండలేరు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని చూడకుండా ఉండలేరు. బట్ మీరు ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు. సో నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో మీరు ఇప్పటికి కూడా చాలా అందంగా ఉన్నారు కాబట్టి సో ప్రిజ్మాస్ కాస్మెటిక్స్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ట్రెండింగ్ సార్ కాస్మెటిక్స్ మార్కెట్లో కూడా. సో ఇవన్నీ మీరు అన్నీ వాడేసి ఇంకా తెల్లగారండి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తేజ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.